హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. ఇది ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా విడుదల అవ్వడం అయితే జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఓటర్ లిస్ట్ అనేది మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టేట్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ జిల్లా ఏదైతే మీ జిల్లాను కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఓటర్ లిస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ విలేజ్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ కావాలో ఆ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్, ఫైనల్ రోల్ అని ఉంటుంది కదా, ఇందులో ఫైనల్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫైనల్ రోల్ దగ్గర ఆ డౌన్లోడ్ బాక్స్ కనుక నొక్కినట్లయితే మనకి ఆటోమేటిక్గా అయితే ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. మనకు ఓటర్ లిస్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రారంభ సంఖ్య అని, ముగింపు సంఖ్య అని ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఓటర్ సీరియల్ నెంబర్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో జెండర్స్ ఎంతమంది ఉన్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారో కూడా మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం ఓట్లన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి ఫస్ట్ పేజీ అనేది కనిపిస్తుంది. సెకండ్ పేజీకి వచ్చేసరికి మనం ఓటు వేసేది పోలింగ్ బూత్ అనేది ఎక్కడనేది మ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ బిల్డింగ్ ఫొటోస్ కూడా మనకు చూపించడం అయితే జరుగుతుంది. సెకండ్ పేజీలో మనం పోలింగ్ బూత్ రూట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అలాగే దాని తర్వాత సీరియల్ నెంబర్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ సీరియల్ నెంబర్లో మన ఓటు అనేది ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఓట్లన్నీ కూడా మనం ఇక్కడ ఈ బీసీ కాలనీకి సంబంధించిన ఓటర్ లిస్టు, అంటే బీసీ కాలనీకి సంబంధించిన ఓట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఆ లైన్ అంతా అయిపోయిన తర్వాత మనకి చివర్లో వైట్ పేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా వైట్ పేజ్ అనేది ఉంటుంది. అంటే ఇంతవరకు బీసీ కాలనీకి సంబంధించి ఓట్లన్నీ క్లియర్ అయిపోయాయి అన్నమాట. మళ్ళీ తర్వాత ఇంకో లైన్కి సంబంధించి ఓట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. తర్వాత మళ్ళీ ఈ లైన్కి సంబంధించి ఓట్లు అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ వైట్ పేపర్ అనేది ఎండింగ్గా ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి కొత్త ఓట్లు అనేవి యాడ్ అయిన వాటిని చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను చూడండి. ఓటర్ లిస్ట్ కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఓటర్ లిస్ట్లో మనకి చేర్పుల జాబితా అనేది ఉంటుంది. ఈ చేర్పుల జాబితాలో మనము ఇప్పటివరకు ఓటర్లన్నీ ఎన్నైతే పెట్టుకున్నారో కొత్తగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఎన్ని ఓట్లు అయితే పెట్టుకున్నారో అవన్నీ కూడా చేర్పుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఫైనల్ అయిన ఓట్లు మాత్రమే ఇవి. మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేస్తారు. కాబట్టి ఆ ఫైనల్ లిస్ట్లో ఇప్పుడు మీరు కొత్తగా పెట్టుకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్ అయిన ఓట్లు మాత్రమే ఇవి. అంటే డిలేట్ అయినవి కావచ్చు, ఎడిషన్ జరుగునవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఫైనల్ అయిన ఓటర్ లిస్ట్ మాత్రమే.
త్వరలో మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా ఓట్లు అనేవి పెట్టుకున్నారో వారందరూ కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్కి వచ్చేసరికి ఎన్ని ఓట్లు అనేవి సవరణకు వచ్చాయి, ఎన్ని ఓట్లు అనేవి యాడ్ అయ్యాయి, తొలగించారు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చివరి పేజీలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మరోసారి మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, టోటల్ ఎంతమంది అనేవి కూడా మొత్తం చివరి పేజీలో అయితే క్లియర్గా మనకి చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే ఓటర్ లిస్ట్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మన మొబైల్లోనే ఓటర్ లిస్ట్ సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. మీకు ఓటర్ లిస్ట్ కనుక ఫోటోతో కావాలంటే మాత్రం ఖచ్చితంగా అది బిఎల్ఓల దగ్గర మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లోకి వచ్చేసరికి ఫొటోస్ లేకుండా మాత్రమే మనకి డౌన్లోడ్ అవుతుంది. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. ఫొటోస్ లేకుండా మాత్రమే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవడానికి అయితే ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే అవకాశం ఉండడం జరిగింది. ఖచ్చితంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు కొత్తగా ఓటుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో మీరందరూ కూడా కొత్త ఓటుకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అవకాశం ఉండకపోవచ్చు. మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.